వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్కాస్ ఈవీ స్కూటర్ కంపెనీ ఆధ్వర్యంలో వ్యాపార మహిళా నెట్వర్క్ కార్యక్రమం. వెంకటరెడ్డి నగర్ డివిజన్ లో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియ. ఉద్యమకారుల భూ పోరాటం బహిరంగ సభ వాల్ పోస్టర్ విడుదల. మెదక్ జిల్లా అనంతసాగర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు. గోదావరి కనిలో ఘనంగా లయన్స్ క్లబ్ లో 2026-2027 ఇన్స్టాలేషన్ వేడుకలు. మహిళలు ప్రభుత్వాలకే పన్నులు కట్టే స్థాయికి ఎదగాలన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్న పడాల రాములు. శ్రీ జటాగిరి దాసమయ్య మేరు మఠంలో ప్రత్యేక పూజలు. భర్త ఇంటి ముందు భార్య ప్రభావతి ఆందోళన, న్యాయం చేయాలని డిమాండ్. హైదరాబాద్ లగ్డీ కపుల్లో వర్కాస్ ఈవీ స్కూటర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార మహిళా నెట్వర్క్ కార్యక్రమంలో మహిళలకు ఉపాధి వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పిస్తూ పోస్టర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని లగ్డీ కపుల్లో వర్కర్స్ ఈవీ స్కూటర్ కంపెనీ ఆధ్వర్యంలో వ్యాపార మహిళ నెట్వర్క్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోసం ఈవీ రంగంలో అవకాశాలను ప్రతిబింబించే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ రామకృష్ణాచార్యులు అధ్యక్షత వహించారు. వర్కర్స్ ఈవీ స్కూటర్ కంపెనీ సీఈఓ రామ్ వేమిరెడ్డి మాట్లాడుతూ ఈవీ రంగంలో 200 మంది మహిళలకు ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పించేందుకు సంస్థ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. చిన్న మధ్యతరగతి మహిళా వ్యాపారవేత్తలకు డీలర్షిప్లు అందించడంతో పాటు ఎలాంటి డిపాజిట్ లేకుండా కంపెనీ ద్వారా రుణ సదుపాయం, శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. విఎంఎన్ ప్రతినిధి ఉప్పలపల్లి రమేష్ మాట్లాడుతూ వ్యాపార మహిళా నెట్వర్క్ ద్వారా మహిళలకు అందించే సదుపాయాలు, వ్యాపార అభివృద్ధి అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార మహిళా నెట్వర్క్ కోర్ టీం సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు, ప్రముఖ పర్సనాలిటీ డెవలపర్ సుధీర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి నగర్ డివిజన్ లో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు సవరణలకు సంబంధించిన ఫారాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వెంకటరెడ్డి నగర్ డివిజన్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు పలు పోలింగ్ బూతుల పరిధిలో బిఎల్ఓ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు సవరణలకు సంబంధించిన ఫారాలను ప్రజలకు అందజేశారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ నాయకుడు కరిపే శంకర్ వంజరి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బూత్ నెంబర్ 314 పరిధిలోని కామాక్షిపురం కమిటీ హాల్ వద్ద పవన్ కుమార్, సంతోష్ సాయి తదితరులు ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైన ఫారాలను సమర్పించాలని నాయకులు కోరారు. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జూలై 2న హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో నిర్వహించనున్న ఉద్యమకారుల భూ పోరాటం బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జూలై 2న హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో నిర్వహించనున్న ఉద్యమకారుల భూ పోరాటం బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలవారీ పింఛన్, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం వంటి హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యమైందని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఉద్యమకారుల హక్కుల కోసం భూ పోరాటం చేపడుతున్నామని తెలిపారు. జూలై 2న ఉప్పల్ భగాయత్లో జరిగే బహిరంగ సభకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఇన్ఛార్జ్ కామోజీ అనురాధ, తోగుట అనిల్, వేముల భవానీ, ప్రజాపతి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ వద్ద ఈ నెల 22న జరిగిన యాటా శ్రీధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ వద్ద ఈ నెల 22న జరిగిన యాటా శ్రీధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాటా శ్రీధర్ను అనంతసాగర్ శివారులో ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం యాటా శ్రీధర్ అదే గ్రామానికి చెందిన రణబోయిన ప్రభు వద్ద ఆటో కొనుగోలు చేశాడు. ఈఎంఐ చెల్లింపుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అలాగే శ్రీధర్ బంధువైన మహిళను ప్రభు ప్రేమ వివాహం పేరుతో రెండో పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటనకు శ్రీధర్ కారణమని భావించిన ప్రభు అప్పటి నుండి అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 22న శ్రీధర్ ప్రభు మధ్య ఫోన్లో వాగ్వాదం జరగగా చేగుంటకు రావాలని ప్రభు సవాల్ విసిరాడు. దీంతో శ్రీధర్ మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లాడు. ముందుగానే ప్రణాళిక ప్రకారం ఆటోలో వేచి ఉన్న ప్రభు అతని అనుచరులు శ్రీధర్ ను వెంబడించారు. అనంతసాగర్ వద్ద శ్రీధర్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటోతో ఢీకొట్టడంతో ఆయన కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు 2 ఆటోల్లో అక్కడి నుండి పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు రణబోయిన ప్రభుతో పాటు తుపాకుల శోభ, పెండ్యాల శ్రీకాంత్, తుపాకుల మహేష్, చింతల ప్రశాంత్, సంద్రు గణేష్, యాటా శ్రావణి, రణబోయిన మహేశ్వరి, చింతల సంధ్యలను అరెస్టు చేశారు. నిందితుల నుండి 2 ఆటోలు, 1 ద్విచక్ర వాహనం, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. గోదావరి కనులు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని, లక్ష్మీనగర్ గోదావరి కని వాసవి క్లబ్ల 2026-2027 సంవత్సరానికి సంబంధించిన 3వ ఇన్స్టాలేషన్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని సంకల్పించారు. గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని, లక్ష్మీనగర్ గోదావరి కని వాసవి క్లబ్ల 2026-2027 లయన్స్టిక్ సంవత్సరానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ సెరోమనీ ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని లక్ష్మీనగర్ అధ్యక్షుడిగా లయన్ అనుగం కృష్ణమూర్తి, కార్యదర్శిగా ఆవునూరి శంకర్, కోశాధికారిగా చొక్కారపు వెంకటేశ్వర్లు బాధ్యతలను స్వీకరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని అధ్యక్షుడిగా చిట్టిమల్ల కిషోర్, కార్యదర్శిగా అల్లాడి నాగరాజు, కోశాధికారిగా చింతకింది కృష్ణ బాధ్యతలను చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని వాసవి అధ్యక్షుడిగా కొమరవెల్లి రాహుల్, కార్యదర్శిగా ఇల్లెందుల శ్రీనివాస్, కోశాధికారిగా దొంతుల గంగాధర్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథి ఇన్స్టాలేషన్ చైర్పర్సన్ లయన్ ఉడారి చంద్రమోహన్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజాన్ని మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ హానర్ గా ఒల్లాల హరికృష్ణ, కొల్లూరి ఆనందం, సాధుల వెంకటేశ్వర్లు, మాధురబోయిన భాస్కర్, నార్ల ప్రసాద్, సోమారపు లావణ్య, కొమరవెల్లి సుధాకర్, లక్ష్మీవాణి పాల్గొన్నారు. అలాగే బంకా రామస్వామి, కుంజపురం రాజేష్, రేణుకుంట చందర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నన్ను ఈ సభకు పరిచయించినటువంటి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని వాసవి ద్వారా గత 2 సంవత్సరాలలో ఎక్కడైతే సేవలు అవసరం ఉంటాయో ఆ సేవలు చేసి జిల్లాలోనే మంచి క్లబ్గా పేరు సంపాదించడం జరిగింది. నేను చేసిన సేవలు కానీ ప్రెసిడెంట్ గారు ఉదాహరణ చేసిన సేవలు గాను మన జిల్లా ఎలక్ట్ గవర్నర్ గారు వారి యొక్క సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో జోన్ చేయడం కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా పిల్లలు వాసవి క్లబ్ ద్వారా నిష్ఠారమైనటువంటి సేవలను ఈ ప్రాంత వాసులకు అందిస్తున్నారు. సో ఫ్యామిలీ క్లబ్ ఎక్కడైతే ఉన్నటువంటి మెయిన్ క్లబ్ కానివ్వండి, క్లబ్లకు మామూలు క్లబ్లకు అదేవిధంగా టాప్ హౌస్ క్లబ్లకు కూడా నీటుగా
ఫ్యామిలీ కట్టడానికి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఒకరి ఆలోచన విధానాన్ని ఒకరు మార్చుకొని మనం ఏ విధంగా సేవ చేస్తే బాగుంటుందనే ఆలోచన విధానాన్ని మార్చుకొని మంచి సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. సో రామనగరంలో మీరు నాయకత్వంలో ఇంకా జిల్లా స్థాయిలో ఉన్నతమైన వెళ్ళాలని, అదేవిధంగా మహిళా నాయకత్వం కూడా ముందుకు వచ్చి మీరు ఎంతో చక్కగా ఒక ఫ్యామిలీ చేస్తున్నారు. రామనగరంలో క్లబ్ నాయకత్వాన్ని కూడా మీరు వహించి ఈ క్లబ్ ను జిల్లాలోనే ఉత్తమమైనటువంటి స్థానంలో ఉండే విధంగా మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క నాయకత్వం గురించి 2 నిమిషాలు తెలియపడతాను. ఈ క్లబ్ వచ్చేసి ఫ్యామిలీ క్లబ్. సో మహిళలు కూడా రానున్న రోజుల్లో నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టి ఈ క్లబ్ ను మరింత ముందు కూడా తీసుకెళ్ళాలని, అదేవిధంగా మనము లైన్లో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశము పిలుస్తారు అని అంటే ఈ యొక్క లైన్స్ ఇంటర్నేషనల్ స్థాపించినటువంటి మెర్లిన్ జోన్స్ గారు వారు మనము సమాజం ద్వారా ఎంతో కొంత పొందుతున్నాము. ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎలా అయితే శ్రీకాకుళంలో 108 సంవత్సరాల క్రితము వారు 9 మంది మిత్రులతో ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. అలాంటి ఈ సంస్థ ఈరోజు 108 సంవత్సరాలు పూర్తి చేసుకొని సుమారు 14 లక్షల మంది సభ్యులతో 205 పైగా దేశాలలో 50,000 పైగా క్లబ్లతో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి అత్యుత్తమ అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి ఏకైక సంస్థ ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. సో ఇటువంటి గొప్ప సంస్థలో మీరు కూడా లయన్స్ క్లబ్ గోదావరి ద్వారా అంటే గోదావరి కోల్బెల్ ప్రాంతం ద్వారా మనం ఎంతో కొంత బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నాము. మనం కూడా ఈ ప్రాంతవాసులకు ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈ సంస్థలో చేరి మీరందరూ కూడా ఫ్యామిలీ క్లబ్ గా ఏర్పడి ఇక్కడ అవసరాలకు మీరు సహాయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క లయన్స్ క్లబ్ గోదావరి కార్ ఇన్స్టలేషన్ ఆఫీస్ డైరెక్టర్గా కార్యక్రమ ముఖ్య అతిథి లైన్ విలేజ్ ఇంతకుముందు ఈ క్లబ్కి అధ్యక్షులుగా ఉన్నటువంటి కొమరవల్లి సుధాకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం జెర్సీగా కొనసాగడానికి వారు జిల్లా క్యాబినెట్లో తీసుకున్నారు. వారి బాధ్యతలు వారి కొడుకు గారికి అప్పగించారు. ఈ క్లబ్కు సంబంధించినటువంటి అంటే ఇది నేను అనుకుంటా అరుదుగా ఇవాళ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ లైన్ అయితే తండ్రి వారసత్వాన్ని తనకి అప్పగించడం అనేది అరుదుగా చూడలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి కుటుంబాల్లో బాధ్యతలు జరుగుతాయి, తండ్రి బాధ్యతలు కొడుకు అప్పగించడం అనేది. మరి సుధాకర్ గారు వాళ్ళ కొడుకు బాధ్యతలు అప్పగించినారు. వారు కూడా గత సంవత్సరం మంచి కార్యక్రమాలు చేసి ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్ళినారు. మరి వారి బాధ్యత తీసుకున్నటువంటి వారి కొడుకు గారు వారి కార్యకర్త సభ్యులందరి సహకారం తీసుకొని మరి మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ సందర్భాన్ని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అధ్యక్ష బాధ్యత స్వీకరించిన నాకు ఎంతో గర్వంగా అదృష్టంగా మరియు జీవితంగా బతుకున్నాను సార్.
నాపై విశ్వాసం ఉంచి ఈ అత్యంత బాధ్యతను అప్పగించిన మా క్లాస్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టాలని నిజాయితీగా నిబంధనలకి సేవ భావంతో పనిచేస్తానని మాటిస్తున్నాను. మానవ సేవ చేస్తాను. ఈ మహోన్నత భావాన్ని కార్యకలాపాన్ని తీసుకురావాలని మనందరి బాధ్యత. సేవ చేయడం అంటే కేవలం కార్యక్రమం నిర్వహించడం మాత్రమే కాదు. అవసరం ఉన్నంత అవసరం ప్రోగ్రాం సమాజానికి మార్పు దారి చేస్తుంది. ఈ లైన్ సంవత్సరానికి ప్రధాన లక్ష్యం ఉచిత కంటి వైద్య శిబిరం మరియు నేత్రదాన పర్యవేక్షణ ఆకలి నివారణ కార్యక్రమం ఆరోగ్య శిబిరం మరియు విద్యార్థులకు విద్యార్థుల హైదరాబాద్ మారేడుపల్లిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద మోప్మా ఆధ్వర్యంలో మారేడుపల్లి క్రికెట్ గ్రౌండ్ లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వయంగా మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలా నాసిరకం చీరలు కాకుండా మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా నాణ్యమైన చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు చేపట్టిందని, మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడంతో పాటు సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మహిళలు వ్యాపార రంగంలో అడ్డుపడితే ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోప్మా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్ననే స్టార్ట్ అయింది పంచడం. ఆ పంచడం చూస్తే మీరు చూసిరు, ముందు చీరలు అనగానే తూకంలో తీసుకొచ్చి కేసీఆర్ సర్కార్ మహిళలని అవమానపరిచే విధంగా ఆ చీరలు తీసుకున్న వాళ్ళు వంటలు కొట్టుకోవడానికి కావచ్చు, పరదలకు కావచ్చు, కొంతమంది అయితే స్టీల్ సామాన్లకు ఇచ్చి స్టీల్ సామాన్లు తీసుకున్నారు. వస్తాప్పుడు ఎక్కడ పోతున్నావు అనేసి మా ఒక సిస్టర్ ఫోన్ చేసి, పద్మ అంటే ఇక్కడ పోతున్నా మా ప్రోగ్రామ్ కంటే అన్నది చీరలు అంటే అన్న ఈ ఖచ్చితంగా చెప్పు, కేసీఆర్ మమ్మల్ని అవమానపరిచిండు ఆ చీరలు ఇచ్చి. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి చీరలు ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా అందరు చప్పట్లతో ధన్యవాదాలు చెప్పని చెప్పింది. ఎవరు? మా పద్మమ్మ. ఆడ బాలెంలో మా యాదమ్మ ఉంటుంది. ఆమె ఆ చీర తీసుకున్నప్పటి నుంచి చీర నానులను కూడా ఇప్పించి మరీ చెప్పింది, ఈ చీరలు నేను ముందు బొంతలు కొట్టుకుంటుండే గణేష్ అయ్య, ఇప్పుడు మాత్రం మేము కట్టుకొని సంతోషంగా ఉన్నాం. వారేమో మేము అక్కడనే ఉండాలని చూస్తారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరినీ కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తారు. ఏం చేయాలని? కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తారు. దానికే ముందు రుణాలు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు రుణాలు 20 లక్షల వరకు ఇచ్చి 10 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని ఒక నెల కిందనే ప్రోగ్రాం చేసి దాని ఒక జీవో కూడా పాస్ చేశారు. అదే కాకుండా మొన్న వర్షంలో కూడా 553 మహిళా సంఘాలకు బస్సులు కొనిపించి, ఆ బస్సులు ఆర్టీసీకి అద్దెలు ఇప్పించి అందరినీ ఏ బస్సులు అయితే ఉచితంగా ప్రయాణం చేస్తారో అదే బస్సులకి ఓనర్లు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. 200 యూనిట్ల వారికి కరెంటు ఫ్రీ ఇవ్వడం, కొంతమందికి ఇప్పుడే రాలన్నారు. ఇక్కడ నా లీడర్లకి, బదిరన్నకి, వైష్ణవికి, సంతోష్కి నా ఒక సూచన ఏంటంటే, ఎవరెవరికైతే 200 యూనిట్లు కరెంట్ వస్తలేదో మీకు ఆ బెనిఫిట్ వీళ్ళు నోట్ చేసుకుంటే ఖచ్చితంగా అది ఇప్పిస్తాను. అదే కాకుండా 500 రూపాయలు సిలిండర్ కూడా ఇస్తారు. సిలిండర్ రేట్ ఎంత పెరిగినా కూడా మీకు రేటు పెరగకుండా మీకు 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం. ఏ పథకాలైనా కూడా మీకు మేలయ్యే విధంగా చూసుకొని మీరు చూస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ వచ్చినా కూడా అత్యధికంగా మహిళలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. స్కూల్
స్కూల్ పిల్లలకు కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, స్కూల్ పిల్లలే కాకుండా కాలేజ్ వాళ్ళకి కూడా లంచ్ ఇచ్చడం. ఇంతకుముందు ఒక అమ్మ చెప్పింది మాకు రేషన్ కార్డు లేదని. ఆ రేషన్ కార్డు లేదని చెప్పిందంటే కేసీఆర్ గారు చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వడం, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉన్న వ్యక్తికి 6 కిలోలు సన్న బియ్యం కూడా ఇస్తుంది. ఆనాడు రేషన్ కార్డు లేకుంటే మీకు ఏ సంక్షేమ పథకం వర్తించదు, రాదు. కాబట్టి రేషన్ కార్డు ఇవ్వలే కేసీఆర్. ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ రేషన్ కార్డుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మీరు ఏ ఒక పథకం రావాలన్నా మీరు బీపీఎల్ఏ కాదు చెక్ చేసేది. రాయి పంపులు పెట్టుకుంటుండే, పెట్రోల్ పంపులు కూడా మా ముందున్న మహిళలు దాకానే వేరే ఏరియాల మహిళలు కూడా ముఖ్యమంత్రి గారు పెట్రోల్ పంపులు పెట్టించారు. సోలార్ ప్లాంట్ అంటే అంబానీ, అదానీ వాళ్ళ చేసే బిజినెస్, అలాంటి బిజినెస్ కూడా మా అక్క చెల్లెలు చెయ్యాలని ముఖ్యమంత్రి గారు సోలార్ ప్లాంట్ ప్రాజెక్టులో పెట్టించి మళ్ళా కరెంటు గవర్నమెంటే కొంటట్టు వారికి పైసలు ఇప్పించి మరి ప్రతి ఒక్క మహిళ ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలని వారి సంకల్పం నెరవేరాలని ఆ భగవంతుని నేను కూడా మనం అందరి మనసారా ప్రార్థించాలి. పోయిన నెల ఇదే సుధాకర్ గారు ఆఫీస్ దగ్గర కూడా ఒక క్యాంటీన్ ఓపెన్ అయింది. మహిళలకు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా మీకు రుణాలు ఇప్పిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంత సహకరించినా మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఏ బిజినెస్ చేయాలని ప్రాజెక్ట్ మేనేజర్ సుధాకర్ గారు, మా లీడర్స్ మీకు అందరూ కూడా వివరిస్తారు. మీరు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు కూడా రుణాలు వస్తుంది, మీరు కూడా వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడే మా నాగేష్ అన్న చాలా అనుభవిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు ఏమన్నారంటే రుణాలు తీసుకొని ముందు స్కూల్ ఫీజులకు వేరే ఖర్చులకు ఖర్చు పెడితే ఈ రుణాలు మీరు ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బయట తీసుకొచ్చి గవర్నమెంట్ డబ్బులు కడుతుంది. అలా కాకుండా తీసుకున్న రుణాలు వ్యాపారం గురించి ఖర్చు పెడితే దాని ద్వారా లాభం వస్తుంది, మీరు కూడా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాం. దానికి ఎగ్ కార్డ్స్ అని ఒకదాన్ని కూడా ఏర్పాటు సెట్ కార్డ్స్ కూడా ఇస్తుంది. మనం పెట్టించాము ఇటీవల కాలంలో. దీనికని రోజువారీగా 2,000 నుంచి 4,000 కూడా సంపాదించుకోవాలి. మినిమం 9,000 సంపాదించుకునే వాళ్ళు కొన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, కొన్ని అలవాళ్ళు కూడా ఉన్నారు. అలవాళ్ళు కూడా నేను ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను. సో ఇట్లాంటి బిజినెస్ మీకు తెలుసు, మీ గ్రూపు సమావేశం ఏర్పడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇట్లాంటి అవకాశాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మా తోడ్పాటుతో మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ముందుగా మా గౌరవ శాసనసభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్స్కి, మన ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ గారికి, అదేవిధంగా ఆర్పీలకు, ఆశా వర్కర్లకు, స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ మనకి ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా మన ప్రభుత్వం రోజువారీగా అమలు చేస్తూ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా సన్న బియ్యం. ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా మనకి కొత్తగా బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ నది ప్రక్షాళన, హైడ్రా ఇట్లాంటి పర్యావరణ సంరక్షణ చేసే ఒక హామీలను మన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులకు మనం ముందుగా అభినందనలు తెలియజేయాలి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన గౌరవ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఇంతమంది మహిళలను మాకు ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు బాబాయ్. అదేవిధంగా మహిళలు కూడా ఇంటికి మాత్రమే పరిమితం కాదు అని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. మహిళ అంటే ఆత్మగౌరవానికి ప్రతిరూపం. ప్రతి ఒక్క మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, అదే సమాజం బాగుంటే యావత్ రాష్ట్రం అంతా బాగుంటుంది. కాబట్టి
మహిళలు తమలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావాలన్నదే నా యొక్క చిన్న విజ్ఞప్తి. ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో. మనము ఈ యొక్క పథకాన్ని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది మన గవర్నమెంట్. మనం వీటిని వినియోగించుకుంటేనే మనం ఆర్థికంగా బలోపేతం. దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల రాములు పిలుపునిచ్చారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ ఎన్నికల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బుర్రోళ్ల స్వామి, ఉపాధ్యక్షుడిగా బొల్లం రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులను అభినందించిన పడాల రాములు పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, సీనియర్ నాయకులు కరుణాల శ్రీనివాసరావు, బండారి లాలు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీ జటగిరి శంకర దాసమయ్య మేరు మఠంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాల వివాహాలకు మఠంలో ఉచిత సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ జటగిరి శంకర దాసమయ్య మేరు మఠంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శేఖర్ లత, ఉపాధ్యక్షులు కొత్త భాస్కర్ మాల, కోశాధికారి కొత్త బాలకృష్ణ కవిత దంపతులు స్వామివారికి అభిషేకం, అలంకరణ, మహానైవేద్య పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాడిశెట్టి శేఖర్ మాట్లాడుతూ 10 పుణ్యక్షేత్రాల యాత్ర పూర్తి చేసి మేరు మఠానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మేరు మఠంలో నిరుపేద కుటుంబాల వివాహాలకు టెంట్, భోజన వసతి తదితర సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మేరు బంధువులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నాగేష్ పంతులు, సత్యలక్ష్మి, రేణుకాతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రవారిపాలెంలో భర్త, అత్తమామల ఇంటి ముందు భార్య ప్రభావతి ఆందోళనకు దిగారు. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులతో కలిసి ధర్నా చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెంలో భర్త, అత్తమామల ఇంటి ముందు భార్య ప్రభావతి ఆందోళనకు దిగారు. ప్రభావతి తెలిపిన వివరాల ప్రకారం 2016లో కటారివాండ్లపల్లికి చెందిన చలపతితో తన వివాహం జరిగిందని, పెళ్లైన తర్వాత కొంతకాలం హైదరాబాద్ లో కలిసి నివసించామని, కుమార్తె పుట్టిన తర్వాత భర్త ప్రవర్తన మారిందని ఆమె ఆరోపించారు. అదనపు కట్నం కోసం శారీరకంగా, లైంగికంగా వేధించడంతో పాటు తనను చంపేందుకు కూడా ప్రయత్నించాడని ప్రభావతి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లిన భర్త అక్కడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. చలపతి బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడని, ఫోన్ చేస్తే వేరువేరు నగరాల్లో ఉన్నానని చెబుతున్నప్పటికీ ఫోన్ లొకేషన్ మాత్రం బెంగళూరులోనే చూపిస్తుందని ఆమె తెలిపారు. ప్రస్తుతం కూలి పనులు చేస్తూ కుమార్తె వైనికాను పోషిస్తున్నానని, కుమార్తె చదువు కోసం 10 లక్షలు ఇస్తానని చెప్పిన భర్త గత 6 నెలలుగా ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధలు తట్టుకోలేక 2 ఏళ్ల క్రితం తన తండ్రి సుబ్రహ్మణ్య మరణించారని కన్నీరు పెట్టుకున్నారు. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభావతి తన బంధువులతో కలిసి భర్త, అత్తమామల ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.